వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. భారత్ శరవేగంగా దూసుకుపోతున్న తరుణంలో మన దేశపు పురోగతిని ఓర్వలేని కొన్ని దుష్ట శక్తులు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. పాకిస్తాన్ను ముందు పెట్టి డ్రాగన్ దేశం చైనా రకరకాల కుట్రలకు తెరలేపుతుంది. సరిహద్దుల్లో అత్యాధునిక ఆయుధాలను మోహరిస్తూ టూ ఫ్రంట్ వార్ సవాళ్లను విసురుతున్న వేళ మన దేశం వాటిని ఎలా తిప్పికొడుతుంది? మన త్రివిధ దళాలు సరికొత్త అస్త్రాలు, క్షేత్రస్థలో మన సైన్యం సిద్ధం చేసిన పకడ్బందీ వ్యూహాలపై స్పెషల్ ఫోకస్. భారతదేశ శరవేగపు అభివృద్ధిని చూసి ఓర్వలేక కక్షగట్టిన పొరుగు దేశాలు సరిహద్దుల్లో కుట్రలకు తెరలేపాయి. ఆకాశం నుంచి నేల వరకు నిల్వంపు చర్యలకు పాల్పడుతూ అశాంతిని రాచేసేందుకు పావులు కదుపుతున్నాయి. ఎప్పటిలాగా తోడేలు స్వభావాన్ని మర్చిపోని డ్రాగన్ దేశం పాకిస్తాన్ను ముందుకు పెట్టి తెరవెనుక చక్రం తిప్పుతోంది. మన దేశ పురోగతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు సరిహద్దుల్లో ప్రమాదకరమైన సైనిక మోహరింపుకు దిగాయి. శత్రువుల ఆట కట్టించడానికి మన బలగాలు కూడా ఏ క్షణంలోనైనా విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాలం కలిసి రానప్పుడు కప్ప కూడా కలుస్తుంది అన్నట్లు అదుపు చూసి దెబ్బ కొట్టాలి అని చూస్తున్న శత్రు దేశాలకు మన సైన్యం తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమైంది. ఉమ్మడి విన్యాసాల పేరుతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వారికి అసలైన ప్రతాపం చూపే తరుణం ఆసన్నమైంది. ఎవరిదారి వారిదే అన్నట్లు శత్రువులు కుతంత్రాలు పక్కాగా బట్టబయలవుతున్న వేళ మన దేశం అప్రమత్తతో అడుగులు వేస్తోంది. సంక్షోభ సమయాల్లోనే సత్తా చాటాలి అనే మన త్రివిధ దళాల నైజాం మరోసారి ప్రపంచానికి స్పష్టంగా అర్థమవుతోంది. కష్టకాలం ఎవరికైనా వస్తుంది, కానీ దాన్ని ఎదుర్కొనే ధైర్యమే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పాకిస్తాన్ సరిహద్దు వెంబడి చైనా తయారీ హోవిట్జర్ ఫిరంగులను మోహరించడం ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. మరోవైపు చైనా తన ఆధునిక J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లను సరిహద్దు ప్రాంతాలకు రప్పించి గగనతలంలో కవ్వింపులకు పాల్పడుతోంది. ఈ భారీ సైనిక విన్యాసాలన్నింటిని వెనుక గతంలో మన బలగాలు నిర్వహించిన పరాక్రమవంతమైన ఆపరేషన్ సింధూర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించిన ఆ దెబ్బ తట్టుకోలేక ఇరు దేశాలు ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నాయి. ఇసుకలో నీరు ఇంకినట్లు శత్రువుల అంచనాలు తలకిందులు కావడంతో వారు దిక్కుతోచక రకరకాల వేషాలు వేస్తున్నారు. ఒకసారి రెండు దేశాల నుంచి వచ్చే ముప్పును, అంటే టూ ఫ్రంట్ వార్ను ఎదుర్కొనే సత్తా మనకుందా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. గోరు చుట్టూ రోకటి పోటులా మారిన ఈ సరిహద్దు ఉద్రిక్తతలను ప్రధాని మోదీ చాలా చాకచక్యంగా తిప్పికొడుతున్నారు. ముందు నెయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైన శత్రువుల వ్యూహాలను మన సైనిక నాయకత్వం ముందే పసిగట్టింది. ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకు వచ్చినా ఎదుర్కొనేందుకు మన వద్ద పకడ్బందీ ప్రణాళికలు సిద్ధమున్నాయి. ఉగ్రవాద శిబిరాలను మన త్రివిధ దళాలు నేలమట్టం చేసిన తీరు శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు సరికొత్త అస్త్రాలను క్షేత్రస్థాయిలో మోహరించారు. రోడ్లపై గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉన్న 155 mm ట్రక్ మౌంటెడ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిట్జర్లు మన ఆర్మీకి అదనపు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇవి ఏకంగా 72 కిలోమీటర్ల పరిధిలోని శత్రువుల స్థావరాలను క్షణాల వ్యవధిలో తునాతునకలు చేయగలదు. అంతేకాకుండా అడ్వాన్స్డ్ డౌట్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ K9 వజ్ర హోవిట్జర్లు సరిహద్దుల్లో శత్రువులకు హింస స్వప్నంగా మారాయి. ఎలాంటి సంక్షోభం ఎదురైనా దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు మన దేశ సాంకేతికత సిద్ధంగా ఉంది. శత్రువులు ఎన్ని కుట్రలు పన్నినా మన దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లకుండా చూడడమే మన ప్రధాన లక్ష్యం. ఒక చేత్తో శాంతి మంత్రం జపిస్తూనే మరో చేత్తో ఆయుధ సంపత్తిని ఇరుమడింపజేయడంలో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఆపద మొక్కులవాడు ఆదుకున్నట్లుగా అత్యవసర సమయాల్లో మన స్వదేశీ రక్షణ పరికరాలే మనల్ని కాపాడడానికి ముందుంటాయి. శత్రువుల కుయుక్తులను పటాపంచలు చేయడానికి మన సైనికుల ధైర్య సాహసాలే అసలైన శ్రీరామరక్ష.
గగనతల రక్షణ వ్యవస్థను తిరుగులేని విధంగా అభివృద్ధి చేసుకోవడంలో భారత్ సాధించిన ప్రగతి అద్భుతమైనది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో S-400 మిసైల్ వ్యవస్థను ఏ క్షణంలోనైనా శత్రువులను కూల్చేందుకు సిద్ధంగా ఉంచారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్ మరియు LR షామ్ రక్షణ వ్యవస్థలు మన గగనతలాన్ని ఉక్కు కంచెలా కాపలా కాస్తున్నాయి. అడవిలో పెద్ద పులి లాంటి తేజస్ ఫైటర్ జెట్లు, ప్రపంచ హెలికాప్టర్లు శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అలాగే పినాకా రాకెట్ లాంచర్లు శత్రువుల స్థావరాలను నిమిషాల వ్యవధిలో బూడిద చేయగల సత్తాను కలిగి ఉన్నాయి. కుక్కతోక వంకర అన్నట్లుగా పాకిస్తాన్ ఎంత మర్నాడు మారినప్పటికీ ఉగ్రవాదాన్ని వీడకుండా తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. అయినప్పటికీ మన దేశం ఏకకాలంలో 2 సరిహద్దులను సమర్థవంతంగా రక్షించుకునేలా శక్తి సామర్థ్యాలను సంతరించుకుంటోంది. ముందుచూపు లేని పాలకులు చేసే దుస్సాహసాలు చివరికి వారికే ఉరితాడుగా మారుతున్నాయన్న సత్యాన్ని శత్రువులు త్వరలోనే గ్రహిస్తారు. ఎవరి గోతిలో వారే పడ్డ చందంగా పాక్, చైనా కలిసి పన్నిన వ్యూహాలు ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంటున్నాయి. భారతదేశం కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా ప్రపంచ దేశాలకు ధీటుగా దూసుకుపోతోంది. శత్రువులు ఎన్ని రకాల దుష్ట శక్తులతో మనపై దాడి చేయాలని చూసినా మన దేశ ప్రజల ఐక్యత వారి ఆటలను కట్టిపడేస్తుంది. ఇరు దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు మనకు ఎలాంటి భయాన్ని కలిగించలేవని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా నష్టపోయాక బాధపడడం కంటే ముందే అప్రమత్తంగా ఉండడమే మన దేశ ప్రత్యేకత. సరిహద్దుల్లో మన సైనికులు చూపుతున్న తెగువ దేశం మొత్తానికి ఒక ధైర్యాన్ని, భరోసాని ఇస్తుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా శత్రువుల కుట్రలు ఎంతగా మారినా మన అభివృద్ధి వేగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు. కష్టాలు కడలి అలల లాంటివని వాటిని ఎదురీది నడవడమే మన నరనరాన జీర్ణించుకుపోయిందని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది. సమైక్యత అనే ఆయుధంతో ముందుకు సాగుతున్న భారత్ ముందు ఏ శత్రువైనా తలదించుకోవాల్సిందే. రేపటి ప్రపంచాన్ని శాసించే శక్తిగా మారుతున్న మన దేశాన్ని అడ్డుకోవడం ఎవ్వరి తరమూ కాదని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. జై హింద్ అనే నినాదంతో మన బలగాలు సరిహద్దుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ దేశ గౌరవాన్ని సమున్నతంగా నిలబెడుతున్నాయి. శత్రువులు ఎన్ని కుట్రలు పన్నినా సరిహద్దుల్లో ఏకకాలంలో ఎలాంటి ప్రమాదాలు ముంచుకొచ్చినా ఎదుర్కొనేందుకు మన దేశం సిద్ధంగా ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక ఆయుధ సంపత్తి, మన సైనికుల ధైర్య సాహసాలే మన దేశానికి అసలైన శ్రీరామరక్ష. శాంతి మంత్రం జపిస్తూనే శత్రువులకు గట్టి బదులిచ్చే సత్తా మన త్రివిధ దళాల సొంతం.